సంతోషపడ్డాను. అయితే ఈరోజు పరిణామాలు చూస్తే శాసనసభకి వస్తామని చెప్పినటువంటి రాజకీయ పార్టీ కేవలం అటెండెన్స్ కోసమే వచ్చిందని చెప్పి తేటతెల్లమైంది. 60 రోజులు కంటిన్యూగా శాసనసభకి రాకపోతే శాసన సభ్యత్వాలు కోల్పోతారు, తద్వారా ఉప ఎన్నికలు వస్తాయి, ఈ 11 స్థానాలు కూడా ఓడిపోతామని చెప్పి భయపడి ఈరోజు శాసనసభకి సంతకం గురించి అటెండెన్స్ గురించి వచ్చిన విషయాన్ని తెలియచేస్తున్నా. నాకు తెలిసి కొంతమందికి తెలియకపోవచ్చు, అత్యంత ప్రజాస్వామిక దేశం భారతదేశం. మన దేశాన్ని చూసి చాలామంది నేర్చుకుంటున్నారు, రాజ్యాంగాలను కూడా మార్చుకుంటున్నారు. అటువంటి బలమైన ప్రజాస్వామ్య దేశం, ఒక పటిష్టమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో మనం నడుచుకుంటున్నాం. అదేదో ఈరోజు నిన్నో మొన్నో కాదు, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ రాజకీయ పార్టీలైనా రాజ్యాంగానికి లోబడి నడుచుకుంటున్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇటువంటి తరుణంలో ఒక రాజకీయ పార్టీ, అవినీతి మీద పుట్టిన పార్టీ, అబద్ధాల పుట్టల్లో నుంచి పుట్టిన పార్టీ, నోరు విప్పితే అబద్ధం చెప్పడం, అవాస్తవం చెప్పడం, ప్రజలకి మభ్యపెట్టడం అలవాటైపోయింది. 2019, 24 ఒక పేపరు, ఒక టీవీ ఉందని, శాసనసభ వేదికగా దొరికిందని చెప్పిన అబద్ధాలే చెప్పి రాష్ట్ర ప్రజలకి నమ్మించాలని ప్రయత్నం చేస్తే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారో గమనంలో కూడా తీసుకోకుండా, కనీసం మొన్న ఓటమిని ఒక పరిగణలో కూడా తీసుకుండా అదే అబద్ధాలు, అదే అవాస్తవాలు ప్రతిరోజు చెప్పుకుంటూ పోతే, ప్రతిరోజు నా టీవీలో పేపర్లో ప్రచురించుకుంటూ పోతే ప్రజలు నమ్ముతారని భ్రమలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు ఉండడం దురదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు శాసనసభకు వచ్చింది ఆ రాజకీయ పార్టీ, ఏదో ప్రజా సమస్యల గురించి మాట్లాడుతారేమో, ఒకవేళ నిరసన తెలియచేయాలంటే ఏదైనా ఒక ప్రజా సమస్య మీద శాసనసభ దృష్టికి తీసుకొస్తారేమో అని నేనైతే చూశాను. కానీ మళ్ళీ అక్కడ కూడా స్వార్థం, రాష్ట్రం గురించి కానీ 5,18,00,000 ప్రజల గురించి కానీ కనీసం ప్రస్తావించకుండా నేనే నా గురించే మాట్లాడుకున్న విషయం రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈరోజు ఎందుకు